సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబర్ నందు ఆమె భర్త చేసినటువంటి వీసా మోసాల గురించి చూస్తున్నాం. నిజంగా అసలు విదేశాలకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళు మోసం చేయడానికి వస్తున్నటువంటి అవకాశాలు ఏంటి? సో ఇలా మోసపోకుండా ఉండాలంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాల్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ బాలాగారు. బాలాగారు నమస్తే. నమస్తే. సో అందరం కూడా చూస్తున్నాం, లాస్ట్ ఒక 10 డేస్ నుంచి కూడా నందుకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో అందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే కోట్ల రూపాయలు మోసం చేశారు కాబట్టి వీసాల రెన్యువల్ విషయంలో కానీ, లేదంటే ఏదైతే మన స్పాన్సర్షిప్ సంబంధించిన సర్టిఫికేషన్ విషయంలో కానీ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున అనేక మందిని మోసాలు చేశారు, బినామీ పేర్లతో కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా పూర్తి చేశారు అంటున్నారు. కానీ ఇలాంటి ఇష్యూస్లో ఇలా ఫైనాన్షియల్గా చీట్ చేసిన వాళ్ళని ఎంతవరకు బయట దేశాల నుంచి ఇక్కడ పిలిపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు 2 కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఇది. ఇండియా ఒకటి, యూకే ఒకటి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఎస్ఎంఎస్ ప్రాసెస్ ద్వారా వీళ్ళు సిఓఎస్లోనే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఉంటుంది, సిఓఎస్లో ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ దానికి వ్యాలిడిటీ ఉంటుంది, 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 months వ్యాలిడిటీ లోపల వీళ్ళు అప్లై చేసుకోవాలి. బేసిక్గా ప్రొసీజర్ నేను చెప్తాను ఫస్ట్ మీకు. ఎందుకంటే ఈ స్పాన్సర్షిప్ అనేది ఎందుకు వస్తుందంటే ఫారెన్లో ఉన్న కంపెనీస్ కానీ, ఎయిదర్ ఫారెన్లో ఉన్న అక్కడ రెసిడెన్షియల్స్ వాళ్ళు ఒకవేళ హౌస్ మేట్స్ని ఇట్లాంటి వాళ్ళని చేసుకోవాలనుకున్నప్పుడు స్పాన్సర్షిప్ అనేది జనరల్గా ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వీళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి, ఎంతమందికి స్పాన్సర్షిప్ ఇవ్వచ్చు ఈ కంపెనీలో. అంటే ఎవరైనా చేయొచ్చు ఆ విధంగా? ఇప్పుడు కంపెనీకి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. వాళ్ళకి స్పాన్సర్షిప్ చెయ్యాలి అంటే ఆ కంట్రీలో ఆ కంపెనీకి దాని టర్న్ ఓవరు, దాని యొక్క బేసెస్, ఇవన్నీ కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చిందంటే వాళ్ళకి స్పాన్సర్షిప్స్కి కొన్ని లాగిన్స్ ఇస్తారు. ఎస్ఎంఎస్ లాగిన్ అని ఉంటుంది దానికి. ఆ ఎస్ఎంఎస్ లాగిన్ అంటే ఒక ప్రొసీజర్ అది. ఆ లాగిన్ త్రూ వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎంఎస్ లాగిన్ ఒక పోర్టల్ ద్వారా అందులో వీళ్ళ అప్లికేషన్స్ని ఫిల్ చేసుకోవడం, స్పాన్సర్షిప్ డ్రాఫ్ట్ సిఓఎస్లో కానీ లేకపోతే కన్ఫర్మ్డ్ సిఓఎస్లో కానీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, 2 scenarios చెప్తున్నారు. డ్రాఫ్ట్ సిఓఎస్లని బేస్ చేసుకొని మా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డ్రాఫ్ట్ సిఓఎస్లో మాకు ఇవ్వడం వల్ల, మేము పోర్టల్లో ఎంటర్ చేయడం వల్ల ఈ స్కామ్ అంతా బయటపడింది అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అలా ఇస్తే అదొక ఫ్రాడ్, క్రైమ్ కింద మనం కన్సిడర్ చేయాలి. 2, ఒరిజినల్ సిఓఎస్ ఇచ్చి ఉంటే ఒకవేళ అది అప్లోడ్ చేసిన తర్వాత రిజెక్షన్ అయ్యి ఇలాంటి ఏదైనా జరిగితే అది వాళ్ళ ఫాల్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఇంటెన్షనల్గా వీళ్ళు ఇన్ కేస్ అలాంటి డ్రాఫ్ట్ సిఓఎస్లు ఇచ్చి చేసి ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ క్రైమ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ నందూస్ వరల్డ్దే పెద్ద స్కామ్, నందూస్ వరల్డ్దే ఒక ఇంటర్నేషనల్ స్కామ్, నందూస్ వరల్డ్దే స్కామ్, ఇండియాలో ఎప్పుడు స్కామ్ జరగలేదు అనుకుంటారు. నో, అబ్సల్యూట్లీ రాంగ్. దీనికంటే ముందు న్యూఢిల్లీలో ఫ్రాన్స్ వీసా స్కామ్ అని ఒకటి ఉంది. గూగుల్ ఎవరైనా కొట్టండి, న్యూఢిల్లీ పెద్దది, దీనికంటే పెద్దది అది కూడా. న్యూఢిల్లీలో జరిగింది రెగ్యులర్ గా మనం చూస్తూ ఇలాంటివన్నీ. ఏదంటే మనం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది కూడా గల్ఫ్ కంట్రీస్ తగ్గాయి. రీజన్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఏ కంట్రీకైనా మీరు వీసా ఏజెన్సీస్ కానీ లేకపోతే హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు కొన్ని ఐడీస్ ఇస్తారు, కొన్ని లాగిన్స్ ఉంటాయి, కొన్ని మీకంటూ సర్టిఫికేషన్స్ అన్ని లైసెన్స్లని ఇస్తారు. దాని త్రూనే మనం వెళ్ళాలి. ఇది యాక్చువల్గా పెద్దలు కొన్ని మాటలు అంటుంటారు, ముందు చూపు ఉండాలి అని చెప్పేసి ప్రతిదానికి. అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ముందు చూపు తగ్గిపోయింది, చదువుకున్న వాళ్ళకే ముందు చూపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే గల్ఫ్ కంట్రీస్కి అందరికి వెళ్ళే వాళ్ళు ఎవరు? నాలెడ్జ్. ఇప్పుడు యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్కి అందరూ వెళ్ళే వాళ్ళు ఎవరు? గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరూ ఎక్కువ వెళ్తుంటారు. నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వీళ్ళకి కదా. కానీ ప్రస్తుతం నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే వాస్తవం చెప్పాలంటే ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎలా? ఎందుకు అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఒక ₹1,00,000 పెడుతున్నాము అంటే 1కి 10 సార్లు చెక్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. మేము అకామా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇండియాలో ఏజెన్సీలు ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా, ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అవి సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఇవి పర్ఫెక్ట్గానే అక్కడ ఆల్రెడీ హ్యూమన్ రిసోర్స్ని ప్లేసింగ్ చేసి ఉందా లేదా, అక్కడ ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాతనే దే ఆర్ ఎంటరింగ్. ఈవెన్ వాళ్ళ శాలరీ 30,000 40,000 రూపీస్ అయినా కూడా ఇవన్నీ వాళ్ళు డ్యూ వెరిఫికేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెక్ చేసుకో వితౌట్ ఎనీ డ్యూ వెరిఫికేషన్. మాకు నాలెడ్జ్ ఉంది, మాకు అంతా తెలిసిపోయి మేము యూకేకి వెళ్ళిపోతున్నాం, ఛాలెంజ్లు చేసి చిట్కేసేసి మొత్తం మేము చేసేస్తాం ఏదో అనుకునే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు యూకే, యూఎస్ఏ, లండన్ ఇంకా వేరే వేరే కంట్రీస్ కంటే ఇండియా ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ పరంగా. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో, అది మన వాళ్ళు చేసుకోవట్లేదు, చూసుకోవట్లేదు. అయితే వీళ్ళు ఈ డ్యూ వెరిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ. డ్యూ వెరిఫికేషన్ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఒక వీసా ఏజెన్సీతో టై అయిపోతున్నాను. ఓకే. ఆ టై అయిపోయిన ఈ వీసా ఏజెన్సీతో నాకు వాళ్ళు కరెక్ట్గా రిజిస్టర్ అయిన వీసా ఏజెన్సీనా, వాళ్ళకి ఇండియాలో ఆఫీస్ ఉందా, ఇండియా వాళ్ళు పెట్టిన ఆఫీసు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, మినిస్ట్రీ ద్వారా వీళ్ళకి రికగ్నేషన్ ఉందా, సర్టిఫికేషన్స్ ఉన్నాయా, లైసెన్స్లు ఉన్నాయా లేదా, వీళ్ళు గతంలో హ్యూమన్ రిసోర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నారా లేదా, ఫీడ్బ్యాక్స్ ఏమైనా తీసుకున్నామా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేయట్లేదు. ఈ చెక్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే లూప్ హోల్స్, ఇలాంటి ఏజెన్సీస్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే లూప్ హోల్స్ కొన్ని దొరుకుతున్నాయి. ఎలాంటి లూప్ హోల్స్ అంటే ఈ రోజు వీళ్ళు బాధలు పడుతున్నారు ఎందుకు, ఇప్పుడు గూగుల్లోనో వికీపీడియాలోనో లేకపోతే ఇంకో చోట సెర్చ్ చేసుకొని ఇవి జరిగే నష్టపోయిన తర్వాత చేస్తున్నారని ఇనిషియల్ డేస్లోనే వీళ్ళు చెక్ చేసి ఉంటే అసలు సిఓఎస్లో ఏంటంటే ఎస్ఎంఎస్ సిస్టమ్స్ ఏంటి, ఇంటిగ్రేషన్స్ ఏంటి, ఈ సిఓఎస్లో ఎందుకు ఇష్యూ చేస్తారు, ఎవరు ఇష్యూ చేస్తారు, ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి అన్ని పాయింట్స్ అడిగి కాంట్రాక్ట్ రాసుకొని ముందుకెళ్ళిండే వాళ్ళు. ఇప్పుడు ఇది చేయకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పాన్సర్షిప్స్ దగ్గర వచ్చిన ఇష్యూ అని చెప్పేసి అని కొంతమంది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో జరిగిన స్కామ్ కూడా ఇలాంటిదే. వాళ్ళకి అక్కడ ఏమంటే ఇన్విటేషన్ లెటర్స్, ఇక స్పాన్సర్షిప్ అంటాం, అక్కడ ఇన్విటేషన్ లెటర్స్ అంటాం, ఇంకో పేరు అనుకోండి. ఇక్కడ ఇన్విటేషన్ లెటర్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్కి, అక్కడ ప్రతి కంట్రీకి గవర్నమెంట్కి సర్టన్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు XYZ అని అనుకోండి. ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే ఈ ఎంబసీలోనే హై రేట్ డబ్బుల్ని కలెక్ట్ చేసి ఫేక్ అండ్ ట్యాంపర్డ్ చేసిన ఇన్విటేషన్స్ లెటర్స్ని ప్రిపేర్ చేసి సేల్ చేయడం జరిగింది, అప్ సెల్లింగ్ జరగడం. అంటే వాళ్ళతోనే కొల్యూడ్ అయి ఉంటారా? ఎస్, ఎవరైనా అంతే. ఇప్పుడు వాళ్ళైనా ఆన్లైన్లో ఇష్యూ చేస్తున్నారంటే ఒక ఎంబసీలో ఒక పర్సన్ ఎవరో ఒకరు ఉండడం కామన్, సహజం. ఇక్కడ కూడా సేమ్ కామన్ అదే జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ స్కామ్ అంతా ఎలా బయటపడింది అంటే సేమ్ ఇక్కడ కూడా ఇంతే, ఎవరో ఒకరు కంప్లైంట్ చేయడము, ఎక్కువ డబ్బుల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకున్నారు. అసలు నిజంగా అసలు ఈ స్పాన్సర్షిప్ లెటర్స్ కరెక్ట్ అయినా కాదని చెక్ చేస్తే ఇవి తప్పు అని బయటపడ్డాయి. అయితే ఇప్పుడు జరిగిన తర్వాత అయినా ఫస్ట్ ఒకసారి మనం అప్లోడ్ చేస్తాం, ఏది సిఓఎస్ రిజెక్ట్ అయింది అనుకోండి. ఆ రిజెక్ట్ అయినప్పుడు మనకు ఫస్ట్ ఆ రీజన్ మనకు తెలిసినప్పుడు అది డ్రాఫ్టడా లేకపోతే ఏంటని చెప్పేసి అని అప్పుడే ఎంక్వైరీ చేసి పట్టుకుంటే సెకండ్ టైం థర్డ్ టైం వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ లేదు అంటే వాళ్ళకి ఒక సడన్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత 6 months 1 year వెయిట్ చేయమను, అట్లా పీరియడ్ కూడా వెయిట్ చేయకుండా ఏంటంటే ఆతృతనా లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ అని మనం చెప్పలేము, కానీ ఇమీడియట్ అప్లోడ్ చేయడం వల్ల కంప్లీట్ బ్లాక్ చేసేస్తున్నారు. ఈ కంప్లీట్ బ్లాక్ చేసేసిన తర్వాతనే వీళ్ళు అగ్రీడ్ పార్టీ అయిపోతున్నారు. సో అప్పుడు వీళ్ళకి అరే మాకేదో తప్పు జరిగిపోయింది, ఇలా మోసం చేశారు అన్నది బయటపడుతుంది. కానీ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం విక్టిమ్సే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అవగాహన రాహిత్యం వీటి వల్లే జరిగిందంటారా, లేదంటే అసలు వాళ్ళు ఎలాంటి చీట్ చేయలేదనే అభిప్రాయం? సార్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. కన్సల్టెన్సీ అంటేనే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే రెండ్. ఓకే, నేను అక్కడికే చెప్తాను. ఇక్కడ ఒక సెలబ్రిటీ ముసుగులో ఇక్కడ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని నమ్మకంగా పెట్టుకొని అదే ఒక పెట్టుబడిగా మార్చుకొని ఇక్కడ వీళ్ళని మోసం చేశారు, మేము వాళ్ళని నమ్మాము, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ని అక్కడ ఏర్పాటు చేశారు, సో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ట్రస్ట్తో మేము వెంటనే అప్లై చేసామని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. 100% వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 కంపెనీలు ఉండొచ్చు, 10 హోటల్స్ ఉండొచ్చు, లేదా సంథింగ్ ఎల్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ 10 హోటళ్ళు 10 కంపెనీలు ఆపరేటివా ఇన్ఆపరేటివా? ఫస్ట్ క్వశ్చన్. ఆపరేటివ్ ఉండి దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఎస్ దట్ ఈస్ జెన్యూన్ బిజినెస్ మనం అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత ఉంది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది. అంటే వాళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ లెటర్స్కి ఎంత ఎలిజిబిలిటీ ఉంది. సపోజ్ ఒక కంపెనీకి 10 మందికి ఉందా, 5 మందికి ఉందా, 3 ఉందా, ఇచ్చుంటే ఆల్రెడీ ఏది వరకు వేరే వాళ్ళకి ఎవరైనా మీరు ఇచ్చున్నారా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఉండాల్సింది. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తున్నారు, బయటకు వస్తున్నాయి. ఎందుకు ఇది ముందు చేసుకోలేదు అంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్. కానీ గూగుల్లో ఇలా కొడితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఏంటి వీసాకి సంబంధించింది, కానీ ఎందుకు మీకు యూకే వెబ్సైట్కి వెళ్ళిపోతే, వీసా వెబ్సైట్కి వెళ్తే క్లీన్గా నీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అసలు స్పాన్సర్షిప్స్ అంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని యూకే వెబ్సైట్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ యూకే వెబ్సైట్లో చూసుకుంటే మనకు దొరికిపోతాయి వీసా వెబ్సైట్లో. కానీ అవేం చెక్ చేసుకొని పోయినప్పుడు వీళ్ళేంటి, చాలామంది ఏంటంటే ఒక ఆశ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు స్పాన్సర్షిప్స్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ పెట్టారు. కన్సల్టెన్సీ త్రూ ద్వారా వీళ్ళ కంపెనీకి, వీళ్ళ హోటల్స్కి కొంతమందిని స్పాన్సర్స్ని తెచ్చుకుంటారు. అలానే వీళ్ళకి తెలిసిన కంపెనీల ద్వారా వీళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ కన్సల్టెన్సీ పెట్టి అక్కడ ఫీజెస్ తీసుకుంటారు. సో ఇదేదో బిజినెస్ బాగుంది కదా అని చెప్పేసి అని వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఒకరికి డ్రాఫ్ట్ స్పాన్సర్షిప్ ఇచ్చారనుకోండి, మీకు డ్రాఫ్ట్ స్పాన్సర్షిప్ ఇచ్చి ఫస్ట్ మీరు అప్లై చేస్తారు.
అది రిజెక్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్పిండొచ్చు అంటే నాకు తెలిసి నువ్వు ఒక 6 months 1 year మళ్ళీ వెయిట్ చేయి, ఇమీడియట్ నువ్వు అప్లై చేయకు, కావాలంటే నీకు స్పాన్సర్షిప్ పంపిస్తాను, అది వ్యాలిడిటీ 3 months దాకా ఉంటుంది, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పీరియడ్ అంటే వీళ్ళు వెయిట్ చేయకుండా ఉండొచ్చు, లేకపోతే వెయిట్ చేయకుండా అప్లై అయినా చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ 3 months పీరియడ్ ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని చెప్పి ఒకవేళ అప్లై చేస్తున్నారు అనుకోండి, నష్టపోతున్నది ఎవరో వీళ్ళు అంటే వీళ్ళు. అక్కడ వాళ్ళ ఇంటెన్షన్గానే చేస్తుంటారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుందంటే ఫస్ట్ది మనం ఇచ్చాము, అది ఎట్లాగో ఇప్పుడే కుదరదు, ఒక 1.5 year అయిపోతే వేరే కంపెనీలు ఎక్కడి నుంచి అయినా స్పాన్సర్షిప్ దొరుకుతుంది, అది దొరికినప్పుడు ఇది రీప్లేస్ చేద్దామన్న కాన్సెప్ట్ వాళ్ళకు ఉండొచ్చు. రైట్, ఆ కాన్సెప్ట్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది? మినిమం ఓ 6 months 1 year 1.5 year పడుతుంది. ఈ 6 months 1.5 year ఇక్కడ వీళ్ళకి మొత్తం ల్యాప్సెస్ అయిపోతున్నాయా? సో అదొక ప్రాబ్లం. కొంతమందికి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్స్ అంటే స్పాన్సర్షిప్ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న జాబ్స్ చెప్పేది ఒకటి, అక్కడ జరిగే జాబ్స్ ఒకటి ఉంటుంది. అక్కడ డిఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది, అంటే కొంతమంది యూకే నుంచి కూడా మనకు వీడియోస్ ఇవన్నీ మనం చూసాం. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ ఇంకోటి ఇచ్చారు మనకు అనేది, అది స్కామ్ అనేది రాంగ్. ఎందుకంటానంటే నేను అది రాంగ్ అని చెప్పేసి అని, ఆ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏ జాబ్ మీద ఇచ్చారు ఏంటనేది అక్కడ వాళ్ళ ఎంప్లాయర్ ఇష్టం. సపోజ్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఇన్విటేషన్ ఇచ్చి పిలిచాను అనుకోండి, నా కంపెనీ స్కిల్స్ బాగాలేవు, నేను ఏదో దాంట్లో నీకు పెడతా, లేదంటే రిటర్న్ ఎన్నికి వెళ్ళిపోమని చెప్తాను. చాలా మంది ఏం చేస్తారు, కాంప్రమైజ్ అయ్యి అయ్యో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ఏదో జాబ్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. అంటే విత్ వాళ్ళ విల్లింగ్తోనే చేస్తుంటారంటారా? ఇట్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇప్పుడు కోవైట్ సౌదీకి వెళ్తామండి, వాళ్ళు ఏం చెప్తారంటే జనరల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో నీకు జాబ్ అని అంటారు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ పోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీలు జాబ్ ఉండదు, వేరే ఇంట్లో పెడతారు. ఇప్పుడు వేరే ఇంట్లో వాళ్ళకి జాబ్ చేయడం ఇంపార్టెంటా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో చీటింగ్ కదా? నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న చాలా మంది విక్టిమ్స్ అందరూ కూడా ఎవరైతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారో, ఏజెంట్స్ ఉన్నారో, మాకు చెప్పేది ఒకటి, అక్కడ శాలరీ ఇంత, పొజిషన్ ఇంత, జాబ్ ఇంత అని చెప్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక పని మనుషులుగా అక్కడ కుక్కుతున్నారు అనేది ఇప్పుడు దానికి నేను చెప్తాను మీకు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక పాలసీ సిస్టమ్ తీసుకొచ్చింది. అక్కడ వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ముందే డ్రాఫ్ట్ అయితే ఎంత శాలరీ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది బేసికల్గా. అయితే జాబ్ అనేది అక్కడ వెళ్ళిన తర్వాత సమ్ టైమ్స్ చేంజెస్ అయ్యేది వీళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్లోనే అక్కడ చోట రాసుంటారు. ఇప్పుడు ఎందుకు అవి కేసెస్ ఎక్కువ చేయలేకపోతున్నారు, రీజన్ ఏంది, బైండ్ అయ్యాక చేయాల్సి వస్తుందంటే వీళ్ళ కాంట్రాక్ట్లో క్లాజ్ రాసుంటారు. జనరల్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ జాబ్ లో ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత స్పాన్సర్షిప్ ఒకటి ఇస్తాడు. ఇప్పుడు వాడికి అర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ డిలే అయింది అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళని రీప్లేస్ చేసేస్తుంటారు, వీళ్ళని ఇంకో చోట అంటే జాబ్ ఖచ్చితంగా మీకు పెట్టారా లేదనేది ఇంపార్టెంట్ అక్కడ. సో అందుకే అవి క్రైమ్స్ ఇప్పుడు జరగట్లేదు ఇన్ ద సెన్స్ రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే పర్పస్ ఏంటి, జాబ్. నీకు ఇదే జాబ్ ఇవ్వాలి అదే జాబ్ ఇవ్వాలి అనేది దెర్ ఇస్ నో గ్యారంటీ. జాబ్ ఉందా లేదా, ఆ జాబ్కి తగ్గట్టుగా వాళ్ళు డిఫైన్ చేసిన శాలరీ వస్తుందా లేదా అని మాత్రమే ఇప్పుడు కన్సిడరేషన్. ఎందుకంటే నువ్వు ఏ జాబ్ చేసినా నీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే నీకు డిఫైన్డ్ చేసిన కాంట్రాక్చువల్ ప్రకారము శాలరీ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అది వచ్చింది అనుకోండి, ఎవ్రీబడి సాటిస్ఫైడ్, సో ఎవరు మాట్లాడరు. నచ్చింది అనుకోండి జాబ్ చేస్తారు, నచ్చలేదు అనుకుంటే దే విల్ రిటర్న్ బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే ఈ వీసా స్కామ్స్లో మీకు డ్రాఫ్ట్లు సిఓఎస్లు స్పాన్సర్షిప్ లెటర్స్ కానివ్వండి, లేకపోతే ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రాపర్గా అక్కడ ఈ జాబ్ లేదు లేకపోతే ఇంకోటి అని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లో వచ్చేవి అనేది అంటే కన్క్లూజన్ లేనివి. ఇప్పుడు వీళ్ళకు ఒక సొల్యూషన్ రావాలంటే ఇప్పుడు ఇంత ఎత్తున సోషల్ మీడియాలో దీని మీద చర్చ వస్తుంది. అందరూ ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని ఎంతమంది బాధితులు ఉన్నారో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో మొత్తం విక్టిమ్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్కి వచ్చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి వాట్సాప్లో. దాంట్లో బైఫికేషన్ చేసుకోండి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్చువల్ మొత్తం అంతా ఏ టెక్నాలజీ, డ్రాఫ్ట్ సిఓఎస్ల ద్వారా ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, నాన్ డ్రాఫ్ట్ వల్ల ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, డబ్బులు దేనికి పే చేసిన, ఇవి కన్సాలిడేషన్ చేసుకుంటే అప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ జరిగితే ఏం చేయాలి ఏంటనేది కూడా గవర్నమెంట్ కూడా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉంటుంది తప్ప ఇప్పుడు ఏంటంటే ఆన్ ఎయిర్ ఉంది అంతా. వీళ్ళొక వర్షన్ చెప్తున్నారు, వాళ్ళొక వర్షన్ చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. నేను ఎందుకు ఈ ఢిల్లీ స్కామ్ని తీసుకొచ్చానంటే స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న పోలీస్ వాళ్ళకి దే డజంట్ హ్యావ్ ఎన్ కాంపిటెన్సీ. మళ్ళీ నేను చెప్తున్నాను, ఏదో స్టేట్ గవర్నమెంట్లో ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంట, వాళ్ళు ఎల్ఓసి ఇష్యూ చేశారంట, అయిపోయిందంట, ఇంకా మొత్తం పట్టుకొచ్చేస్తున్నంట. ఇవన్నీ కహానీలు. అంటే లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసినంత మాత్రాన వాళ్ళు మనం ఇక్కడ తీసుకురాలేము. నో. ఎందుకని? లుకౌట్ నోటీస్ అంటే ఓన్లీ టు హూ ఆర్ పర్సన్ వాజ్ అరైవింగ్. వాళ్ళని మానిటర్లో పెడతారు, వాళ్ళ పాస్పోర్ట్ని కానీ వాళ్ళ డీటెయిల్స్ని కానీ వాళ్ళని మాత్రమే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు
డిటైన్ చేస్తారు తప్ప డిటైన్ చేయగలుగుతారు తప్ప. అంటే ఈ ఇష్యూ చూద్దాం. ఇప్పుడు నందు కానీ వాళ్ళ హస్బెండ్ మధుకర్ వీళ్ళు కానీ ఒకవేళ యూకే నుంచి ఇక్కడికి వస్తుంటే ఇండియాకి వస్తే అప్పుడు మాత్రమే క్యాచ్ చేయగలరు. అప్పుడు కూడా దెర్ ఈస్ సమ్ ప్రొసీజర్ అండి. వాళ్ళు ఇండియన్ సిటిజన్సా లేదంటే ఇండియన్ సిటిజన్ కానప్పుడు మీరు ఇండియన్ సిటిజన్ ఎత్తాలంటే ప్రొసీజర్ ఉంది. మళ్ళీ యూకే సిటిజన్ అయినప్పుడు ప్రాసెస్ ఏంటి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ ఎంబసీ, ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి. అసలు అవి క్రైమ్స్ నిజంగా ట్రెటిస్లోకి ఉన్నాయా లేదా, చాలా ప్రొసీజర్ ఉంది. అసలు నిజంగానే కాంపిటెన్సీ లోకల్ పోలీస్ వాళ్ళకు ఉందా అంటే లేదు. ఎవరికి ఉంది, సిబిఐకి ఉంటుంది. వీళ్ళు రిజిస్టర్ చేసి ఈ కేసుని స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి అడ్రస్ చేయాలి. బికాజ్ ఇది స్టేట్ అండర్లో లేదు, ఇంటర్నేషనల్ పర్వీలోకి వస్తుంది. బికాస్ ఆఫ్ 2 కంట్రీస్కి సంబంధించిన ఉంది కాబట్టి అసలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే క్రైమ్ కట్టి, ఒకవేళ క్రైమ్ జరిగి ఉంటే దీన్ని సిబిఐకి అప్పగించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని 208 BNSS ప్రకారము శాంక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్కి చేయడానికి కోసం అంటే ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. అయితే వీళ్ళు సిల్వర్ నోటీస్ని ఇష్యూ చేయాలి. వాట్ ఈస్ ద సిల్వర్ నోటీస్? ఇప్పుడు దాకా ఎవరికి అది కొత్తగా అనిపించవచ్చు. సిల్వర్ నోటీస్ ఏంటి, నేను అది కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ టైము సిల్వర్ నోటీసు ఇష్యూ చేసింది దేనికంటే ఈ వీసా స్కామ్కి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈవెన్ మీరు గూగుల్లో కూడా ఒకసారి కొడితే మీకు దీని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. అయితే సిల్వర్ నోటీస్ అని ఎవరెవరికి ఇష్యూ చేస్తారు, ఎందుకు ఇష్యూ చేస్తారంటే ఏవైనా ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగినప్పుడు ఇంటర్పోల్ సిల్వర్ నోటీస్ అంటారు దీన్ని. బేసిక్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ అలర్ట్ చేయడం కోసం, అంటే పర్సన్ని ఫైండ్ అవుట్ చేసి పర్సన్ గురించి పరిగెత్తే దానికంటే ఎకనామికల్ అఫెన్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ అసెట్స్ని ఫ్రోజన్ చేయడానికో లేకపోతే వాళ్ళ అసెట్స్ని సీజ్ చేయడానికో వాళ్ళ అసెట్స్ని ట్రేస్ చేయడానికో ఇమీడియట్గా ఈ సిల్వర్ నోటీస్ అనేది ఉపయోగపడుతుంది. సిల్వర్ నోటీస్ ఇష్యూ చేస్తుంటే ఆటోమేటిక్గా వాడు వచ్చేస్తాడు, నువ్వేం చేయాల్సిన అక్కర్లే కూడా లేదు. వన్ సిల్వర్ నోటీస్ ఇష్యూడ్, ఇఫ్ దట్ వాస్ గోస్ టు ద ఇంటర్పోల్ టేకెన్ యాక్షన్ దట్ కంట్రీ, హీ విల్ కమ్ డౌన్ డైరెక్ట్లీ. ఎందుకంటే వాడికి నోటీస్ వెళ్తుంది కదా అక్కడ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం. ఈ సిల్వర్ నోటీస్ ఇండియాలో ఇప్పుడు దాకా ఎవరికి ఇష్యూ చేయాల, ఇప్పుడు దాకా ఎవరికి ఇష్యూ చేయాలి. ఎంత పెద్ద మేజర్ క్రైమ్ చేసిన విజయ్ మాల్యా కానీ. ఓకే, ఫస్ట్ టైం మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి. ఈవెన్ సిబిఐ సైట్లోకి వెళ్తే మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాంట్లోనే 11/6/2025లో చార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్ అగైన్స్ట్ ఆఫ్ 8 అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాన్స్ ఎంబసీ వీసా ఫ్రాడ్ కేస్. సిబిఐ గెట్స్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సిల్వర్ నోటీస్ పబ్లిష్డ్ బై ద ఇంటర్పోల్ టు ట్రేస్ అసెట్స్ అబ్రాడ్. అంటే ఫ్రాన్స్ కి సంబంధించిన స్కామ్ లో అంటే ఈ వీసా స్కామ్ లోనే అక్కడ అటాచ్ చేసుకున్నారు. అంటే అంతే కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు అసెట్స్ చేయడమే అంటే ఈ సిబిఐ ఏం చేస్తుందంటే దీంట్లో ఇంటర్నేషనల్ డివిజన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ డివిజన్ వాళ్ళు డీల్ చేస్తారు ఇవన్నీ. ఆ ఇంటర్నేషనల్ వింగ్ వాళ్ళు డీల్ చేసి నిజంగా ఫ్రాడ్ జరిగింది, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే వాళ్ళు నెట్వర్క్ని యూజ్ చేసి ఇంటర్పోల్ ద్వారా అప్పుడు వాళ్ళ అసెట్స్ని ట్రేస్ చేసి అసెట్స్ని సీజ్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఎందుకంటే బాలగారు ఇప్పుడు ఈ కేసులో అంత దూరం వెళ్తుందా సిబిఐ? అంటే ఓపెన్గా మాట్లాడదు. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నందు సంబంధించిన వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కానీ క్రైమ్ చేశారా లేదని పక్కన పెడదాం. ఎస్, ఖచ్చితంగా విక్టిమ్స్ చెప్పినట్టుగా చేశారు. అంటే ఇది సిబిఐ ఇష్యూని అంత సీరియస్ గా తీసుకునే 2 things అండి. గవర్నమెంట్ సీరియస్ తీసుకోవాలంటే విక్టిమ్ స్టాండర్డైజ్ గా ఉండాలి ఫస్ట్. మీరేంటండి అలా అంటున్నారు అనొచ్చు. విక్టిమ్ స్టాండర్డైజ్ అంటే ఇక్కడ డీసెంట్రలైజ్ విక్టిమ్స్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. కానీ ఇది ఇలా వదిలేస్తే ఇంకా అడ్డుకట్ట ఎక్కడ? ఇలాంటి వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అయినంత మాత్రాన చాలా మనం రీసెంట్ గా చూస్తాం. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా డే నైట్ లో ఒక్కసారిగా వాళ్ళు మారిపోవడం, స్టేచర్ పెరిగి ఫ్లరిష్ అయిపోవడం, ఫాలోవర్స్ పెరగడం. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, రీసెంట్ గా కొన్ని క్రికెట్ గేమింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేయడం, సో బెట్టింగ్ ని ప్రమోట్ చేయడం, ఇలా రకరకాలుగా చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కేసుల చుట్టూ తిరిగారు. అయితే ఇప్పుడు ఇలా దీన్ని అడ్డుకట్ట వేయకపోతే చాలా మంది విక్టిమ్స్ మోసపోతున్నారు. ఇప్పుడు క్రికెట్ ఆడడం అనేది వేరు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బెట్టింగ్ ఆడడం అనేది ఎంత కాదనుకున్నా కూడా దానివల్ల నేను మోసపోతున్నా, ఇది చట్టరీత్యా నేరమైన తెలుసు కూడా తెలిసి నేను ఆ ఊబిలోకి వెళ్తున్నాను. కానీ ఇక్కడ అలా కాదు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పని నమ్మించి మోసం చేసి ఇక్కడ వీళ్ళు చీట్ చేశారనేది ఇప్పుడు పాయింట్. ఓకే, నేను సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇప్పుడు మనం ఎడ్యుకేటర్స్, ప్రతిదీ కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఓఎస్ ఇష్యూ చేసినప్పుడు ఆ ఎంబసీకి వెళ్ళి మనం అప్లై చేస్తున్నప్పుడు సిఓఎస్ ద్వారా అది ఒకవేళ ఫ్రాడ్ అయితే దాని వ్యాలిడిటీ లేదు అంటే వాళ్ళు చెప్పేస్తారు కదా, యూ కెన్ మెయిల్ ఇట్, యూ కెన్ గెట్ ద డీటెయిల్స్.
మీరు అదెందుకు చేయట్లేదు? అంటే డ్యూ వెరిఫికేషన్ ప్రీయర్ ఎందుకు చేసుకోవట్లేదు? Knowledge లేదు కదా. మరి ఇప్పుడు ఎలా వస్తుంది? ఎస్, అంత నాలెడ్జ్ అంటే ఎవరికైనా కూడా మోసపోయి నేను అక్కడికి వస్తున్నానండి. ఇవన్నీ ప్రివెంటివ్ చేయాలి అంటే ఇప్పుడు ఢిల్లీలో వీసా స్కామ్ జరిగిందని మనకి ఎవరికైనా తెలుసా? తెలియదు. చార్జ్ షీట్ వేశారు సిబిఐ. ఇండియాలో ఫస్ట్ టైం సిల్వర్ నోటీస్ ఇష్యూ చేశారని ఎవరికైనా తెలుసా? ఇప్పుడు దాకా అది జూన్లో ఇష్యూ చేశారని తెలుసా? ఇప్పుడు నేను చెప్తే రివైల్ చేస్తే ఇప్పుడు మీ ద్వారా పబ్లిక్లోకి వెళ్తుంది సిల్వర్ నోటీస్ ఉందంటే. అయితే నేనేమంటానంటే దీనికి అడ్డుకట్ట వేయాలి చేయాలంటే ఇప్పుడు ఈ ఒక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం వలన అడ్డుకట్ట రాదు. వీళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవాలి. ముందు ప్రికాషనరీగా కన్సల్టెంట్స్ ఉంటారు, ఏది వీసా లీగల్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఆ లీగల్ కన్సల్టెంట్స్ ద్వారా లీగల్ ఒపీనియన్స్ ఫస్ట్ తీసుకోండి. ఓకే, సో అండ్ సో కన్సల్టెన్సీ మాతో అప్రోచ్ అయింది, మేము అప్రోచ్ చేయము. కరెక్ట్. సో వాళ్ళు ఇస్తున్నటువంటి వీసా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే వీళ్ళకి ఒక 100 pounds 200 pounds ఒక 500 pounds పెట్టి లీగల్ కన్సల్టేషన్ తీసుకోవడానికి ఉండట్లేదు. ఎందుకు డబ్బులు వేస్ట్ పెట్టాలి? ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం వస్తుంది. అంటే రూపాయికి చూసుకొని 100 రూపాయలు పోగొట్టుకుంటున్నాం మనం. సో మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు అమెరికాలో, యుఎస్లో, ఆస్ట్రేలియాలో, ఫారెన్ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కంట్రీలో కూడా వాళ్ళు పీనట్స్ని ఎందుకు పట్టించుకోరు చెప్పండి? బికాస్ వాళ్ళు పీనట్స్ కంటే వాళ్ళ దగ్గర క్యాషెస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అది ఇంపార్టెంట్. సో క్యాషెస్ చాలా ఇంపార్టెంట్. క్యాషెస్ని ఎప్పుడు క్యాచ్ చేసుకొని పెట్టుకుంటారు కానీ పీనట్స్ని కాదు కదా. ఇక్కడ మన ఇండియా ఏం చేస్తుంది, క్యాషెస్ అన్న పోయినాయి బ్యాక్ హెడ్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ పీనట్స్ వెళ్ళకూడదు. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే ఈ కేసుకి అంటే సిబిఐ వరకు వెళ్ళాలి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, సిల్వర్ నోటీస్ ఇష్యూ చేయాలి, వాళ్ళ అసెట్స్ని సీజ్ చేయాలి, ఇలాంటివన్నీ జరగాలి అంటే ఫస్ట్ దే నీడ్ టు అప్రోచ్ ఎ బెటర్ లీగల్ కౌన్సిల్ హూ నోస్ ఆఫ్ ఎంటర్ ప్రొసీజర్ ఆల్రెడీ హూ డెల్ట్ విత్ దీస్ కేసెస్. ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్ డెల్ట్ చేసిన వాళ్ళని మీట్ అవుతే అప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ క్రైమ్ జరిగిన చోట ఎక్కడెక్కడ కంప్లైంట్లు పెట్టారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయి, స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకోవాలన్నా, ఎందుకంటే సిబిఐకి అప్పచెప్పాలంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఆ ఎఫ్ఐఆర్లని స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొని సిబిఐకి అప్పచెప్పారా, సిబిఐలో ప్రాపర్గా అది మళ్ళీ నెంబర్ అయ్యి సిబిఐ దాన్ని పర్స్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుందా, సిల్వర్ నోటీస్ ఇష్యూ చేస్తుందా, ఇవన్నీ మానిటర్ చేయాలంటే మీరందరూ ఫస్ట్ కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేట్ అయ్యి దాన్ని మీకంటూ కొంచెం ఎక్స్పెన్సెస్ అన్ని పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు మీరు రికవరీ చేయాలి అంటే యూనిట్ టు స్పెండ్ మనీ, యూనిట్ టు స్పెండ్ సంథింగ్, యూనిట్ టు స్పెండ్ టైం. ఇవన్నీ పెడితే కానీ జరిగే అవకాశాలు అయితే లేవు. అంటే మీరు ఓన్లీ టైం స్పెండ్ చేసినంత మాత్రం అవ్వదు. హూ హ్యావింగ్ అక్వైర్డ్ నాలెడ్జ్, ఎ లీగల్ పర్సన్, యూ హ్యావ్ టు అప్రోచ్ హిమ్, దెన్ హీ విల్ గైడ్. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం చాలామంది ఇష్యూస్ మీద చాలామంది మాట్లాడుతున్నారు, వీసాస్ మీద రకరకాల స్పెక్యులేషన్స్. అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్, నచ్చిన వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. బట్ ద టెక్నికాలిటీ పాయింట్స్ ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టెక్నికాలిటీ పాయింట్స్ వ్యూవర్స్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని మీరు మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి. గూగుల్, వికీపీడియా అండ్ వీటిల్లో మీరు రీవెరిఫై చేసుకొని దానికి సంబంధించిన రిలవెన్సీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎస్ ఈ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సో ఏ రూట్ ద్వారా వెళ్తే మనకి ఈజీగా తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది అని చూసుకొని దెన్ ఆ పద్ధతి ప్రకారం మీరు ప్రొసీజర్లో ఫాలో అవుతే ఖచ్చితంగా వాళ్ళకి జస్టిస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది హైకోర్టు అడ్వకేట్ బాలాగారు చెప్తున్నట్టుగా మీరు ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళాలన్నా, లేదంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వీసా ట్రై చేయాలన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీస్తో టైఅప్ అవ్వాలన్నా, లేదంటే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలన్నా కూడా ఇలాంటి వ్యాలిడ్ పాయింట్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.